అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఆర్కే షాపింగ్ మాల్ నేను వెళ్ళలేదండి. ఒకరు గృహప్రవేశం అయింది, మనకి సారీ పెట్టారు, చూపిస్తాను చూడండి. తెలిసిన వాళ్ళు గృహప్రవేశం అయిందండి, సారీ పెట్టారు. ఇలాగ పౌటన్స్, ఇది కొంగు అంటారు, పౌటన్స్ అంటారు. ఇది సారీ సారీ వీడియో నడుస్తుంది. లైక్ కొట్టేసండి బంగారు తల్లులు, లైక్ కొట్టేసండి. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. లైక్ చేసేయండి, మర్చిపోతున్నారు కదా. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందండి. అవిగోండి అల్లం ముక్కలు. అంటే నేను పావుకే తీసుకున్నాను. కొద్దిగా ముక్కలు ఒక ప్లాస్టిక్ డబ్బాలు వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. దేనికి అంటే మనం పులిహోర చేసుకునేటప్పటికి పనికొస్తాయి ఆ ముక్కలు. టీ పెట్టుకునేటప్పుడు ఈ చలికాలం కదండి, 2 అల్లం ముక్కలు వేసుకొని మనం టీ పెట్టుకుంటే మనకి రొంప, దగ్గు, గుంతుక్కాడ, గురగుర ఏమీ అవ్వదండి. మన ఆరోగ్యం మనం చూసుకోవాలి కదా. చాలామంది తెలియదండి, బాగాలేనప్పుడు ఉపయోగిస్తారు, ఒంట్లో తగ్గిపోగాన ఇంకా అది మానేస్తారు. అదిగోండి అల్లం వెల్లుల్లిపాయలు వేసుకొని పసుపు వేసుకోండి. పసుపు దేనికి అనేది నేను చెప్తాను. చాలామంది ఇందులో ఉప్పు వేసుకొని ఆడిస్తారండి. ఉప్పు వేసుకుంటే నీరైపోయి పాడైపోద్దండి. కొద్ది పసుపు వేసుకుంటే శుభం కదండి. పసుపు వేసింది ఏ ఒక్క వస్తువైనా మనకు పాడవదండి. నేను మిక్సీ చేసుకొని తెస్తాను చూడండి. కొద్ది వాటర్ వేయాలండి, ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. కొద్ది గట్టి చేసుకుంటే మనం 6 నెలలు కాదు సంవత్సరమైన ఫ్రిడ్జ్లో, అది డీ ఫ్రిడ్జ్లో వద్దండి, మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చూడండి మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా, చాలా బాగుంటుందండి. చూడండి, నాకు అనకూడదు కానీ ఒక 20 రోజులు వచ్చేస్తుందండి. పావు కేజీలో కొద్దిగా అల్లం తీసి పెట్టేశాను కదండి, టీ కోసమని, పులిహోరకని. అదండి. ఎల్లుల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, అల్లం తగ్గించండి, ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి. 3 వంతులు అల్లం అయితే 4 వంతులు ఎల్లుల్లిపాయలు వేయండి. ఎందుకంటే అల్లం డామినేషన్ చేసి ఏ కూరలు ఎక్కువైనా సరే టేస్ట్ బాగోదు. అదే ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటుంది. చాలామందికి తెలియదండి, చాలా టేస్ట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, నేను చెప్పినట్టు కాకుండాను మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, కొద్దిగా వాటర్ వేసుకున్నాను, గట్టిగా చూసారు ఎంత బాగుంది. అలాగే ప్లాస్టిక్ డబ్బాల, మామూలు స్టీల్ డబ్బాలు లేకండి, పాడైపోద్ది. ప్లాస్టిక్ డబ్బాలు వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోకండి. మామూలుగా మనం ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, అన్నీ పెట్టుకుంటాం, కాయగూరలు, పాలు, పెరుగులు, అందులో పెట్టుకోండి, బాగుంటుంది. ఒక ప్లాస్టిక్ స్పూన్ వేసుకోండి, స్పూన్ కూడా స్టీల్ది పెట్టకండి, ఏం అవ్వదండి. మనం హోటల్లోకి వెళ్తే అన్నీ కూడా ప్లాస్టిక్ డబ్బాలేనండి. స్టార్ హోటల్కి వెళ్తే ప్లాస్టిక్ డబ్బాలతో ఉంటాయి, ఎందుకంటే స్టీల్ డబ్బాలో పాడైపోతాయని అందరికీ తెలుసండి. అది మరి తప్పదండి, కొన్ని అంటే తప్పదండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వేగింది కదా, ఎలాంటప్పుడు టమాటా ఒకటి పెద్దది, బాగా కుక్ అయిపోవాలా. ఏంటి ఉంటుంది మాల్తీ ఆంటీ అని మీరు అనుకోవచ్చు, చూపిస్తాను చూడండి. ఈ బొంతలో ఏమంటారండి, చేపలు. చూడండి, చేపలు పులుసు చేస్తాను, దగ్గరగాను చేపలు పులుసు చేస్తానండి. చక్కగా నిమ్మకాయ, పసుపు అన్నీ వేసి కడిగేసుకున్నాను. చూడండి, బాగా మగ్గిపోయింది, ఆయిల్ తేలిపోయింది. ఇలాగ ఆయిల్ తేలిపోతే పచ్చివాసన పోతుందండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. నేనైతే వేసుకుంటానండి కరివేపాకు, దొరకాలి కానీ అన్నింటిలో వేసేస్తాను, మంచి స్మెల్. అయినా కరివేపాకు తింటే చాలామందికి తెలియదండి, కరివేపాకు తింటే క్యాన్సర్ రాదండి.
చాలామంది కరివేపాకు ఎక్కువ ఉంటే ఎండలో పెట్టేసి అది ఎండిపోయాక కొద్ది నువ్వులో కొద్దిగా పల్లిలో ఏదో వేసుకొని పౌడరు, నువ్వులు అయితే బాగుంటుందండి, ఒట్టిదైనా చేసుకోవచ్చు. అది గుండ అండి, కరివేపాకు గుండ చేసుకొని మనం ఆయిల్ నెయ్యి వేసుకొని అన్నం తింటే మంచిదండి. అంత ఇది ఇప్పుడు ఎవరు చేస్తున్నారండి? ఇప్పుడు ఎవరు చెయ్యక అన్నీ మానేస్తున్నారు, కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది ఇలా వేసాం కదండి, ఇదిగోండి ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు. నేను చేపల పులుసు అనేది ఎన్నో రకాలు తయారు చేస్తానండి. ఇప్పుడు ఇదొక రకం అండి. నేను చాలా గతంలో 1 year క్రితం చాలా రకాలు చేశానండి చేపల పులుసు. ఇది మనం చేశానండి, చాలా టేస్ట్గా వచ్చింది. మీకు వీడియో తీయలేదు నేను, చాలా టేస్ట్గా వచ్చింది, అందుకే ఇప్పుడు చేస్తున్నానండి. ఇదిగోండి చింతపండు మగ్గు. ఈ చింతపండు మగ్గు ఎలంకాయ అంత తీసుకున్నాను, కొద్దిగా కదా చేపలు మా మధ్యాహ్నం సరిపోతాయండి. చింతపండు మగ్గు, ఇంకా కొద్దిగా చింతపండు మగ్గు వాటర్ వేసుకొని మీకు నేను చూపిస్తాను. చింతపండు మగ్గు పులుపు సరిపోయిందండి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే ముక్క ఉడకాలి కదా. కొద్దిగా తెరిలాక ఈ చేప ముక్కలు యాడ్ చేసుకోవాలండి. ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఒక్కొక్క చేప మనము ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను చెప్తున్నాను కదండి, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తానండి. ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ పులుసు బయటని పెట్టినే 1-10 రోజులు పాడవదండి, చాలా బాగుంటుంది. తలకాయ నీ తలకాయ మా యాప్లే అంటుంది, నీ తలకాయ తీసి పడే చేపల పులుసులోనా పడేసానండి. నా తలకాయ పడేసానండి. నా తలకాయ పులుసే ఇది. అవునండి, నా తలకాయ పులుసు టేస్ట్గా ఉంటుంది. ఎవరు వస్తారు మా ఇంటికి భోజనానికి? నా తలకాయ పులుసు సూపర్గా ఉంటుందండి. నా తలకాయ పులుసు, దీని పేరు నా తలకాయ పులుసు. ఇది కూడా పెడతానండి, నేను కూడా ఇదే రాస్తాను. ఇట్లు నా తలకాయ పులుసు అని పెడతాను. చూడండి వీడియో చక్కగా చూడండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి నా తలకాయ, ఇదిగోండి. మీరు ఎప్పుడైనా వండారా? వండలేదా? నా తలకాయ పులుసు నేను ఎప్పుడు వండుతానండి, చాలా బాగుంటుందండి. బొంత అండి, బొంత చేప అంటారండి మీకు, బొంత చాలా టేస్ట్గా ఉంటుందండి. అనకూడదు కానీ సూపర్గా ఉంటుందండి. అంటే తెలియదు కదా యాప్లకి, చిన్నప్పుడు ఏమని తెలిసిన తలకాయ పులుసు అంటే నీ తలకాయ పులుసు అని అనేది అనమాట, అందుకు చెప్తున్నాను. చాలా బాగుంటుందండి బొంత చేప. దగ్గర అయ్యాక మీకు నేను చూపిస్తానండి. చాలా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. కొత్తిమీర నా దగ్గర కొద్దిగా ఉంది, కొద్దిగా వేసుకుంటున్నాను. అయిపోయిందండి, చూసుకోలేదు. అయినా దీనికి సరిపోతుందిలో అండి, నేను ఎక్కువ వేయనులేండి. మన దగ్గర పుదీనా ఆకు బోల్డ్ ఉందండి, మేడ మీద ఉడిసాం కదా. కానీ కొత్తిమీర అయితే లేదు. కొత్తిమీర వేసాం కానీ పాడైపోయిందండి ఎందుకో. అది కొద్దిగా ఉంటే వేసాను. చేపల పులుసు చూడండి ఎంత బాగుంది, చూసారా? ఒక్క ముక్క వేసుకొని తినొచ్చు. మీకు చూపిస్తాను ఉండండి. ఈ జ్యూసు ముక్క కూడా అక్కర్లేదండి, కరివేపాకు అంటేస్తుంది దీనికి. అనకూడదు కానీ జ్యూస్తో తినవచ్చండి. చూసారా ఎంత బాగుంది కదా జ్యూసు. ఈ జ్యూస్తో తినకపోయిన వాళ్ళు కూడా తినవచ్చండి. ఈ చేపల పులుసు, బొంత చేపల పులుసు అండి. ముక్కలు కూడా చిన్నవైనా భలేగా ఉన్నాయండి. మా అబ్బాయి రేషన్ 3 నెలలకు కొన్నాడు కదండి, ఫ్రిడ్జ్ నిండా పెట్టేశానండి, ఖాళీ లేదు. ఇవి ఎండలో వేయడం అంటే 2 డబ్బాలు కడిగి ఇంకా ఎండలో పెట్టున్నాను. అందులో చింతపండు మాత్రం ఒకటి వాడిస్తాను, 2 ఉన్నాయి, 3 కేజీలు.
ఈ చింతపండు మీకు ఒక విషయం చెప్తానండి. చింతపండు అనేది మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే చింతపండు పాడవదు, ఫ్రెష్గా ఇలా తెల్లగా ఉంటుంది, పాడవదు. ఇది 3 కేజీలు మిర్చిని ప్యాకెట్లు కొన్నాడు షాప్లో. షాప్ అంటే ఎస్కమ్మల షాప్లో 2 తినేశారు. ఇవి ఒకటి ఉంటే కేజీ ఇందులో వేస్తారు. ఇప్పుడు అన్నీ 5 కేజీలు 3 కేజీలు ఫ్రిడ్జ్ నిండిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే అందరూ ఎన్ని పడితే అన్ని వేస్తాను. ఇంకా పెద్ద డబ్బాలు 2 కడిగేసి పెట్టాను. 2 పెట్టున్నాను పైన. అవి చేపలు వచ్చాయి. సండే కదా, చేపలు మాకు వచ్చేయండి. వంట కూడా అయిపోయింది. ధనియాలు ఇంకా పట్టవండి. పగ్గు బియ్యం ఇలాంటి 2 ప్యాకెట్లు. ఒక ప్యాకెట్ చేసాను, మీకు వీడియో తీయలే, ఎప్పుడైనా చేసి చెప్తాను. చింతపండు మాత్రం ఎవరవని ఫ్రిడ్జ్లో పెట్టండి. వైట్గా బాగుంటుంది, ఇలాగే ఉంటుంది, ఇలాగే వైట్గా ఉంటుంది. మా అమ్మ ఇలా బకెట్తో చింతపండు ఇచ్చేది, మీద ఉప్పేసి నలుపు అవ్వదాట. నాకు తెలియదు, వాళ్ళ పల్లెటూరు. నేను పల్లెటూరు దాన్నే, కానీ నాకు తెలియదు అప్పుడు. ఏమమ్మా అంటే పాడవదమ్మా అని అనేది. ఇలా డబ్బాలు ఇస్తే 2 డబ్బాలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేదాం. ఇప్పుడు ఇవి కూడా ఒకటి వాడేసాను, 2 ఉన్నాయి, ఫ్రిడ్జ్లో పెడతాను. బాయ్ అండి. ఇవన్నీ చక్కబెట్టాలంటే అన్నీ అయిపోయేవి. ఇవే మిగిలేవి, అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇవే మిగిలేవి. ఈ మిగిలినవి ఇలాంటి డబ్బాలు 2 ఉన్నాయి, అందులో పెట్టేస్తాను. బాయ్. అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. మీ అందరూ బాగుండాలి. ఎప్పుడు కూడా మాతి అంటే దేవుడు కోరుతూనే ఉంటుంది. బాయ్.